సమస్య తీర్చడానికి ఎప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టినా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి విమర్శించడానికే పెడుతున్నారు. ఎందుకంటే చాలామంది మీ పోలీసుల్లోనే ఇప్పుడు ఇంకా మెడికల్ రిహాబిలిటేషన్ రాక వాళ్ళకి బిల్స్ అందక చాలా ప్రాబ్లం పడుతున్నారు అన్నారు. పోలీసుల మీద దాడులు చేసిన రోజులు ఉన్నాయి. అప్పుడు నేను ప్రెస్ మీట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని విమర్శించినందుకు మాత్రమే ఎందుకు పెడుతున్నారు దానికి సమాధానం. నేను గత ప్రభుత్వంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా, అంతకుముందు ప్రభుత్వంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడిగానే ఉన్నా. ఎవరిని పోలీసులు అంటే మా మనోభావాలని ఆత్మస్థైర్యాన్ని ఎవరు కించపరిచినా కూడా మేము ఇదే విధంగా వచ్చి ఖండన ఇస్తూనే ఉంటాము. మాకు ఇంటర్నల్గా మీరు అడిగారు మెడికల్ రీఎంబర్స్మెంట్ రాలేదని. మెడికల్ రీఎంబర్స్మెంట్కి ఒక టెక్నికల్ యాప్ తయారవుతుంది సపరేట్గా పోలీసు వ్యవస్థకి. తయారు చేయమని కూడా ప్రభుత్వం వారు చెప్పారు. 2-3 రోజులు ఆ యాప్ తయారైపోతుంది. అందరికీ కూడా మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు వస్తాయి. అదేవిధంగా సరెండర్ లీవులు టీఏలు కూడా అవి కూడా ఒక జాప్యం జరిగిన మాట వాస్తవం. కానీ అంతకుముందు ఇదే ప్రభుత్వంలో మేము సంక్రాంతి పండుగ సార్ మేము పండుగ చేసుకోవాలి కానీ మాకు సరెండర్ లీవ్ ఇవ్వమంటే ఇమ్మీడియట్గా సీఎం గారు ఇచ్చినందుకు కూడా సీఎం గారు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియపోస్తాను గౌరవ చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా ఏదైతే ఇంటర్నల్గా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతూనే ఉంటాము. అది ఒక ఛానల్ ద్వారా అంటే ఒక రిప్రజెంటేషన్ ద్వారా వెళ్తూ ఉంటాయి. అదే ప్రతిపక్షం అడిగి నేను ఒక రిప్రజెంటేషన్ ఇస్తాను ఆయన మనకేమైనా తీర్చగలదా? సో అవన్నీ కొన్ని ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యవస్థ అన్నీ కూడా రిప్రజెంటేషన్ ద్వారా మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూనే ఉంటాము. ఏదైతే పోలీసులు ఉద్దేశం అది ఎవరు మాట్లాడినా కూడా మేము ఇదే విధంగా మా యొక్క ఖండన ఇస్తూనే ఉంటామని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పెండింగ్లు ఉన్న మాట వాస్తవమే కానీ ఇది ఒక్క పోలీసు వ్యవస్థకు సంబంధించిన డిఏలు కాదు. అందుకని ఇందాక నేను చెప్పాను సరెండర్ లీవులు కానీ మిగతా అన్నీ కూడా పోలీస్ శాఖకి ఏదైతే సంబంధం ఉందో అవి మాత్రమే మేము మాట్లాడతాం. సరెండర్ లీవ్కి అంటే చాలా పెద్ద పెద్ద జేఏసీలు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు వచ్చినప్పుడే మాకు వస్తుంది. అందుకని మేము అడుగుతూ ఉన్నాం. అప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అడిగాము, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో అడిగాము, ఇప్పుడు కూడా అడుగుతున్నాము. పోలీసులకి ప్రత్యేక పీఆర్సీ ఇవ్వమని కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే పోలీసులకు పీఆర్సీ ఇస్తే మాకు సంబంధించిన ఎన్ని దాంట్లో ఉంటాయి కాబట్టి మేము చేసుకుంటాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నా దగ్గర సమాధానం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగస్తులకు వస్తాయో మాకు కూడా అప్పుడు వస్తాయి. వీక్లీ మొన్న మేము సర్వసభ్య సమావేశం మొన్న ఒంగోలులో పెట్టడం జరిగింది. మాకు జనరల్ సెక్రటరీగా అదరితే సార్ ఆ రోజు ఎన్నుకోవడం జరిగింది. అప్పుడు కూడా మేము వీక్లీ ఆఫ్ల గురించి ప్రధానంగా గవర్నమెంట్ గారిని వీక్లీ ఆఫ్ గురించి చెప్పేసి కోరాం. తెలుగుదేశం పార్టీ నేతలు మహిళా పోలీసులు అవమానించారని కన్నీరుగా అదేనండి నేను ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా వైసీపీ అధికారంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా పోలీసులు ఎందుకు టార్గెట్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ప్రతి వ్యవస్థలో పోలీసు యొక్క ఇంపాక్ట్ ఉంటుంది కదా. మీరు ఏది చేయాలన్నా మెయిన్గా ఈవెన్ సినిమాల్లో కూడా చూసుకోండి, పోలీసులు ఎన్ని సినిమాలే ఉండదు. ఎంత దుర్మార్గంగా చూపిస్తారు. వాళ్ళ మీద కూడా కొన్ని కేసులు వేయాలనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే చాలా దుర్మార్గంగా చూపిస్తున్నారు సినిమాలలో కూడా. వాటి మీద కూడా మేము రేపు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాం. వాళ్ళ మీద కేసు